Hi everyone, welcome to Sainika. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈరోజు మనం అగ్నివీర్లో భాగంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దామండి. ఓకేనా? ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్తో పాటు మనం ఇంకొక కోర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అదే ఆర్పిఎఫ్. మరి ఆర్పిఎఫ్లో ఇప్పటి వరకు వస్తున్న క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి, నెక్స్ట్ అదేవిధంగా రిపీటేషన్ క్వశ్చన్స్ చూడండి అండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మీరు ఒకసారి చూసినట్లయితే దాంట్లో ఏ క్వశ్చన్స్ రిపీట్గా వస్తున్నాయి, సేమ్ మోడల్స్ కొన్ని ఏమవుతా ఉన్నాయి అంటే పేపర్స్ మొత్తం రిపీట్ అయినాయండి. ఒక 62 పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే కానిస్టేబుల్లో అయితే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఓకేనా? ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో అర్థమెటిక్ మొత్తం అవే రిపీట్ అయినాయండి. అలాంటి రిపిటేషన్ క్వశ్చన్స్ని అన్నిటిని బేస్ చేసుకొని మనం పర్ఫెక్ట్ కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆర్పిఎఫ్ కోర్సులో ఉన్న క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసి, ఓకేనా, ఆ డెమో క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోండి. కోర్సు మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లో అందించడం అనేది జరుగుతూ ఉందండి. మరి చూద్దాం ఈరోజు అగ్నివీర్లో భాగంగా మరి క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దామండి. చూడండి ఈ క్వశ్చన్ పేపర్లో మరి ఫస్ట్ క్వశ్చన్ అంటే ఏ క్వశ్చన్ అని చెప్పుకున్నాం? 31 క్వశ్చన్ అని చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే క్వశ్చన్స్ 31 నుంచి మనకి అర్థమెటిక్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి చూడండి ఏమంటున్నాడు చూడండి. విచ్ యాన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 kmph ఏ ట్రైన్ రీచెస్ ఇట్ distance in time. Okay, if the given the average speed of 35 kmph, okay, it is led by 15 minutes. Find the distance from the whole journey. మరి ఇక్కడ ఒక ట్రైన్ ఉందంట. ఒక ట్రైన్ ఏం చేస్తుంది? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉందంట. మరి చూడండి ఒకసారి ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసిందంట? 40 kmph స్పీడ్తో వెళ్ళిందంట. నెక్స్ట్ ఏం చేసిందంట? 35 kmph స్పీడ్తో వెళ్ళిందంట. మరి ఒకసారి ఏమో 40తో వెళ్ళింది, ఇంకోసారి 35తో వెళ్ళడం అనేది జరిగింది. మరి 40తో వెళ్తే తొందరగా వెళ్తుందా? 35తో వెళ్తే తొందరగా వెళ్తుందా? 40తో వెళ్తే తొందరగా వెళ్తుంది, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కాబట్టి. మరి ఇక్కడ ఎప్పుడైతే స్పీడ్ తగ్గించాడో, స్పీడ్ తగ్గించడం వల్ల వాడు ఎన్ని మినిట్స్ లేట్గా వెళ్ళాడంట? చూడండి, ఒక 15 మినిట్స్ లేట్ అయ్యింది అని చెప్తున్నాడు. అయితే ఆ డిస్టెన్స్ అనేది టోటల్ ఎంత అనేది క్వశ్చన్. మరి చూద్దామండి. చూడండి ఇక మరి ఇక్కడ నేనేం రాస్తున్నాను అంటే స్పీడ్స్ రాస్తున్నాను. మరి ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం. మరి ఫస్ట్ ఎంత స్పీడ్తో వెళ్ళిందంట? 40. సో ఇక్కడ 40 kmph అని రాస్తున్నాను. మరి ఇక్కడ 35 kmph అంటే ఫస్ట్ ఏమో 40 వెళ్ళింది, నెక్స్ట్ 35 వెళ్ళింది. మరి వాళ్ళిద్దరి మధ్య రేషియో చూద్దాం. మరి చూడండి, మరి స్పీడ్స్ మధ్య రేషియో ఇక్కడ రాస్తున్నా. స్పీడ్స్ మధ్య రేషియో చూడండి, కట్ చేద్దాం. ఏ టేబుల్లో కట్ అవుతుంది అంటే ఏ టేబుల్లో? 5 టేబుల్లో. సో 5 8s, నెక్స్ట్ 5 దీంట్లో ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. సో వీళ్ళ స్పీడ్స్ మధ్య రేషియో ఎంత అంటే 8:7. అంటే ఫస్ట్ ఏమో 8 స్పీడ్తో వెళ్ళాడు, ఇప్పుడు జస్ట్ 7 స్పీడ్తో వెళ్ళాడు. మరి టైమ్స్ రేషియో మరి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్పీడ్స్కి టైమ్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాము? ఆపోజిట్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. మరి ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్య రేషియో ఎంత అంటే 7:8. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. చూడండి, మరి ఫస్ట్ 8 స్పీడ్తో వెళ్ళడం వల్ల 7 పార్ట్సే టైం పట్టింది. ఎప్పుడైతే స్పీడ్ తగ్గిందో అప్పుడు టైం చూడండి ఏమైంది? 8 పార్ట్స్ అయింది. అంటే టైం ఏమైంది? పెరిగింది. మరి చూడండి ఫస్ట్ ఏమో 7 పార్ట్స్ వెళ్ళాడు టైము, మరి ఇప్పుడు ఎన్ని పార్ట్స్ పట్టింది టైము? 8 పార్ట్స్ టైం పట్టింది. అంటే ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా పట్టిందో ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా పట్టింది సార్ అంటే 1 పార్ట్ ఎక్స్ట్రా పట్టింది. అంతకుముందేమో 7 పార్ట్స్ టైం పట్టేది, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ పట్టింది? 8 పార్ట్స్ పట్టింది. అంటే 1 పార్ట్ ఎక్స్ట్రా పట్టింది. ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు? 15 మినిట్స్. అంటే 15 నిమిషాలు ఏమైందంట? లేట్గా వెళ్ళాడు. సో 1 పార్ట్ వాల్యూ 15 అయితే మరి నాకు కావాల్సింది 8 పార్ట్స్. మరి 8 పార్ట్స్ వాల్యూ ఎంత? 120 మినిట్స్. మరి ఇక్కడ చూద్దాం 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 105 మినిట్స్గా మనం మాట్లాడుకోవాలి. అంటే చూడండి ఏమంటున్నాడు అంటే 35 స్పీడ్తో వెళ్తేనేమో 120 మినిట్స్ పట్టింది, లేదు ఒకవేళ నేను 40 స్పీడ్తో వెళ్తాను అంటే ఎంత టైం పట్టిందంట? 105 మినిట్స్ పట్టింది అంటున్నాడు. సో దాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చా లేదా? చూడండి, మరి ఇక్కడ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 35. మరి 35 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టిందంట? 120 మినిట్స్. 120 మినిట్స్ అంటే 2 అవర్స్. మరి చూడండి 1 అవర్కి 35, మరి 2 అవర్స్కి ఎంత?
70. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 70 కిలోమీటర్స్. లేదు సార్ నేను ఇదేందుకు చూసుకోవాలి, ఇది చూసుకుందాం. చూడండి మరి 105, మరి 105 మినిట్స్ కదా, మరి 105 మినిట్స్ అంటే 60 మినిట్స్ ప్లస్ 45 మినిట్స్. మరి 60 మినిట్స్కి ఎంత స్పీడు 40, అవునా కాదు? మరి తర్వాత చూడండి ఇంకా 45 మినిట్స్ ఉంది. మరి 45 మినిట్స్లో మళ్ళీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, ఇంకొక 30. మరి టోటల్గా మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 70 కిలోమీటర్స్. అంటే చూడండి ఏమంటున్నాడు, 40 స్పీడ్తో వెళ్తే 105 మినిట్స్ పట్టింది, మరి ఒకవేళ 35 స్పీడ్తో వెళ్తే 120 మినిట్స్ స్పీడ్ పట్టింది. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎంత 15 మినిట్స్గా మాట్లాడుతున్నాడు. మరి ఒకవేళ డిస్టెన్స్ అంటే ఎంత అని చెప్పాలండి 70 కిలోమీటర్స్. మరి ఎక్కడుంది సార్ ఆ 70 కిలోమీటర్స్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా క్వశ్చన్స్ ప్రీవియస్గా చూసామండి. ఓకేనా? మీరు ఒక్కసారి అగ్నివీర్ కోర్సులో చూసినట్లయితే వీటన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం మనం డిస్కషన్ చేయడం జరిగింది. మరి చూడండి నెక్స్ట్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, చాలా ఈజీ క్వశ్చన్. 5 men do a piece of work in 12 days. In how many days will 6 men complete the same work? మరి చూడండి సేమ్ వర్క్ అంట. మరి ఎంతమంది మెన్స్ వచ్చారంట, 5 మెన్స్ వచ్చారంట. మరి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అయిందంట, D1 అంటే డేట్. మరి ఎన్ని డేస్ పట్టిందంట, 12 డేస్ పట్టిందంట. నెక్స్ట్ తర్వాత సేమ్ వర్క్ అంటే అదే వర్క్. మరి అదే వర్క్ చేయడానికి ఎంతమంది వస్తున్నారంటే ఈసారి మెన్ 2. ఎంతమంది మెన్స్ వస్తున్నారంట, 6 మెన్స్ వస్తున్నారంట. మరి ఎన్ని డేస్ పడుతుంది అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి దీనికి మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నామా లేదా, చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నామండి ఫార్ములా, M1D1 ఈజ్ ఈక్వల్డ్ M2 D2కి ఈక్వల్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఈ ఫార్ములా డిస్కషన్ చేసాం. జస్ట్ ఈ ఫార్ములా ఐడియా ఉంటే మీరు సెకండ్స్లో ఆన్సర్ అనేది చేసేయచ్చు. మరి చూడండి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మరి M1 ఎంతమంది అంట, 5 మెంబర్స్. నెక్స్ట్ D1 మరి D1 ఎంత 12. నెక్స్ట్ మెన్ 2 మరి మెన్స్ ఎంతమంది అంట 6 మెంబర్స్. మరి D2 ఎన్ని డేస్ పట్టిందో తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి ఏ టేబుల్లో కట్ చేద్దాం, 6 టేబుల్లో. 6 వన్స్ 6 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. 5 × 2 అంటే 10. అక్కడ ఏం మిగిలిపోయింది D2. మరి D2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే జస్ట్ 10. D అంటే ఏంటిది టైం కదా. మరి ఎంత టైం పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది అంటే జస్ట్ 10 డేస్ పడుతుంది. మరి ఎక్కడుంది సార్ 10 డేస్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ Dలో ఉంది. కాబట్టి ఆప్షన్ Dని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మరి చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. దీంట్లో ఏంటంటే ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి. రైట్ ది ఫార్మేషన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మరి వాడు ఏం చేశాడంట, మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడంట. మరి ఫిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేయాలంట, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చండి అన్నాడు. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ ఇచ్చాడో. మరి చూడండి మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమని రాశాడు, 6 2/5గా చెప్తున్నాడు. మరి దీన్నే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలంట. మరి మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ చూడండి, 6 × 5 6 5s ఎంత 30. మరి 30 + 2 ఎంత 32. మరి 32 మరి డివైడెడ్ బై ఎంత ఉంది 5. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 32 / 5 అవుతుంది. మరి ఎక్కడుంది సార్ 32 / 5 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ Dలో ఉంది. కాబట్టి ఆప్షన్ Dని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ కావాలనుకోండి చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు దీన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చాలనుకున్నాను. చూడండి కట్ చేద్దాం. 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 6 30. మరి ఇంకెంత మిగిలింది 2 మిగిలింది. మరి ఇక్కడ డివైడెడ్ బైలో ఎంత ఉంది 5 ఉంది. సో దానికి కావాలి అంటే 6 2/5గా మార్చుకోవచ్చు, లేదా 6 2/5నే 32/5గా కూడా మనం చెప్పొచ్చు అని చెప్తున్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 34. మరి క్వశ్చన్ నెంబర్ 34 చూడండి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, ఓకే, హూజ్ ఏరియా ఈజ్ 5626 స్క్వేర్ మీటర్స్. మరి చూడండి దేని ఏరియాలో ఇచ్చాడు, మళ్ళీ ఏమడుగుతున్నాడు, పెరిమీటర్ అడుగుతున్నాడు. మరి స్క్వేర్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, 4 సైడ్స్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. మరి 4 సైడ్స్ ఈక్వల్ అంటే ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే,
ఇది ఏనే. ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే మరి దాన్ని మనం ఏమని చెప్తాము? స్క్వైర్ అని చెప్తాం. మరి స్క్వైర్లో ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏందో చూద్దాం. మరి స్క్వైర్లో ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వైర్ అనేది ఫార్ములా, అది మనకు తెలిసిందే. మరి వాడే ఇచ్చాడు కదా ఏరియా ఎంతో, సో ఏరియా ఇక్కడ రాస్తున్నా. మరి ఏరియా ఈజ్ ఈక్వల్డ్ ఏ స్క్వైర్ ఈజ్ ఈక్వల్డ్ 5 6 నెక్స్ట్ 2 5. సో నాకేం కావాలి? ఏ కావాలి. ఎందుకని వాడు ఏమడుగుతున్నాడు? పెరిమీటర్, ఓకేనా, చుట్టుకొలత. సో ఈ చుట్టూ ఉన్న ప్లేస్ ఎంత అనేది క్వశ్చన్. సో అందుకే ఏ వాల్యూ కనుక్కోవాలి. మరి ఏ వాల్యూ కనుక్కుంటున్నా చూడండి. మరి ఏ ఇజ్ ఈక్వల్ ఏనాడు పంపిస్తే ఏమవుతుంది? రూట్ 5 6 2 5 అవుతుంది. సో ఇది దేని స్క్వేరో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి. మరి చూద్దాం, కనుక్కుందాం. చూడండి దేని స్క్వేరో ఎలా కనుక్కుంటాను ఒకసారి చూడండి. మరి ఇక్కడ చివరిలో ఏముంది? 5. మరి 5 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది? 5 వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? స్క్వేర్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు స్క్వేర్ కాబట్టి 2 వాల్యూస్ వదిలేయాలి. క్యూబ్కి అయితే 3 వాల్యూస్ అని చెప్పారు. మరి ఆ 2 వాల్యూస్ వదిలేసామనుకోండి 56. మరి 56 అనేది ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది. 7 7s 49, 8 8s 64. మరి దేనికి దగ్గరలో ఉంది? 7కి 8కి మిడిల్లో ఉంది, అవునా కాదా? మరి 7కి 8కి మిడిల్లో ఉంది కాబట్టి ముందు నెంబర్ ఎంత? 7. సో అందుకే ఏం రాస్తామండి? 75. మరి ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే జస్ట్ 75. మరి ఏ వాల్యూ తెలిసిపోయింది. మరి నన్ను వాడు ఏమడుగుతున్నాడు? పెరిమీటర్. మరి పెరిమీటర్ అంటే చుట్టుకొలత కదా. ఏ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 75. నెక్స్ట్ ఇక్కడ 75, నెక్స్ట్ ఇక్కడ 75, నెక్స్ట్ ఇక్కడ 75. మరి పెరిమీటర్ అంటే చుట్టుకొలత, అది మొత్తం చుట్టూ ఆక్యుపై చేసిన ప్లేస్ ఎంత అనేది క్వశ్చన్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంట? 75. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 75, ఇక్కడ నుంచి ఇక్కడికి 75, ఇక్కడ నుంచి ఇక్కడికి 75. మరి 75 75 150, 150 150 300. సో వెంటనే మనం ఆన్సర్ 300 తీసుకోవాలి. ఎక్కడుంది 300? ఆప్షన్ బిలో. లేదు సార్ నేను పెరిమీటర్ కనుక్కుంటాను, నాకు పెరిమీటర్కి ఫార్ములా తెలుసు అంటే చూడండి, పెరిమీటర్కి ఫార్ములా ఏంటిది? 4a అనేది ఫార్ములా. మరి 4 అంటే 4a తెలుసు. ఏ అంటే ఎంత? 75 వాడే ఇచ్చాడు. సో మనకి పెరిమీటర్ p కావాలి కాబట్టి 75 × 4. మరి 75 × 4 అంటే 300 కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పెరిమీటర్ 300 మీటర్స్ అవుతుంది. మరి దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవచ్చు, ఓకేనా. చూసి వీటిని కలిపేసి అయినా చెప్పొచ్చు, లేదా నేను ఈ ఫార్ములా యూజ్ చేసి చెప్తాను అన్న నో ప్రాబ్లం, ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. చాలా ఈజీ క్వశ్చన్ అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 35 ఏమంటున్నాడు? రామ్ బైస్ ఏ న్యూస్ పేపర్ ఫర్ రూపీస్ 0.50 అంటే ఎంత? ₹1 అని చెప్తాం, లేదా 50 పైసలు అని చెప్తాం డైలీ. ఓకే, హౌ మచ్ మనీ హీ విల్ హ్యావ్ ది పే ది మంత్ ఆఫ్ జనవరి. సో ఒక పర్సన్ ఏం చేస్తూ ఉన్నాడంటే న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడండి. మరి న్యూస్ పేపర్ ఒక్కసారి కొంటే అంటే ఒకసారి న్యూస్ పేపర్ పర్చేజ్ చేస్తే ఎంత అవుతుందంట? 50 పైసలు అవుతుంది, అంటే 50 పైసలు అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే జనవరి మొత్తం అతను ఏం చేశాడు అంటే న్యూస్ పేపర్ రీడ్ చేశాడు. సో అతను ఎంత అమౌంట్ పే చేసి ఉంటాడు న్యూస్ పేపర్కి అనేది క్వశ్చన్. మరి ఇక్కడ రాద్దాం. మరి జనవరికి ఎన్ని డేస్ మనకు తెలియాలి. మరి జనవరికి ఎన్ని డేస్? 31 డేస్. అది లీప్ ఇయర్ అయినా నార్మల్ ఇయర్ అయినా ఏ ఇయర్కైనా 31 డేసే ఉంటాయి. మరి ఇక్కడ రాద్దాం. 1 డే మరి 1 డేకి ఎంత అంట? 50 పైస్ లేదా హాఫ్ అని రాసుకోవచ్చు. ఓకే, 1 డేకి హాఫ్ పైస్ కాదు 50 పైసలు, 50 పైస్ లేదా ₹1/2 అని రాసుకోవచ్చు. మరి ఇప్పుడు నాకు మొత్తం 31 డేస్. మరి మీరు 31 డేస్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే అది ఏంటిదండి? జనవరి. మరి జనవరిలో మొత్తం ఎంత ఖర్చు చేశాడు అని వాడు అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి, డేస్కి డేస్ క్యాన్సిల్. సో ఈ 31 అటు పంపించామనుకోండి, 31 × 1/2. మరి 31లో హాఫ్ చూడండి, క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 ఎన్ని టైమ్స్? 15 టైమ్స్. సో 1 మిగిలింది, పాయింట్ పెట్టాను. మళ్ళీ ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. సో ఏమని రాయొచ్చు అంటే 50.5 అంటే ఎంత ఖర్చు అవుతుందంట? ₹15.50 ఖర్చు అవుతుంది. మరి 15.5 లేదా 15.50 ఎక్కడుందండి? జస్ట్ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూసి తీసుకోవచ్చు, అవునా కదా. డైలీ 50 పైసా అవుతా ఉంది. మరి 31 డేస్, ఫస్ట్ 30 డేస్ అనుకుందాం. 30 డేస్కి 15 రూపీస్ అవుతుంది.
నెక్స్ట్ ఇంకొకటి ఏముంది కాబట్టి ఇంకొక 55 అంటే అప్పుడు మొత్తం ఎంత అవుతుంది 15.50 ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. క్వశ్చన్ నెంబర్ 36 ఇది ఏంటి అంటే అప్లికేషన్ క్వశ్చన్ అండి. దీని గురించి మనం ఏదో సాల్వ్ చేసి ఏదో చేయవలసిన అవసరమే లేదు. అప్లికేషన్ క్వశ్చన్స్ ఒక 2 దాకా అడిగాడు. మరి చూడండి ఏమంటున్నాడు, ద అల్గారిథం సమ్ ఆఫ్ ది డివిజన్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇట్ మీన్స్ ఈజ్ ఆల్వేస్. మరి ఆల్వేస్ ఇది ఎప్పుడు ఎంత ఉంటుంది, లెస్ దాన్ 0 కాదు, నెక్స్ట్ గ్రేటర్ దాన్ 0 కాదు, ఏ నన్ జీరో నెంబర్ కాదు. మరి ఆన్సర్ ఏమవుతుంది అంటే జస్ట్ 0కి అనేది ఈక్వల్ అవుతుందండి. ఇది ఏంటి అంటే అప్లికేషన్ బిట్. ఓకేనా. దీని గురించి మనం ఏదో సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. ఒక్కోసారి అప్లికేషన్ బిట్స్ వస్తాయంటాయండి. మరి అప్లికేషన్ బిట్స్ ఇచ్చినప్పుడు మనం తొందరగా ఆన్సర్ చేయగలగాలి. అంతేగాని వాటిని ఆలోచించుకుంటూ వాటికి ఏదేదో ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉంటే టైం వేస్ట్ అవుతుంది. మరి ఇది ఎప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మీన్. మరి మీన్ అంటే ఏం లేదు, యావరేజ్. మరి ఆ యావరేజ్ ఎప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 0కి ఈక్వల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 37. మరి ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనే చెప్పాలి. చూడండి 2, 3, 5, 7, 9, 17 and 33 and 65. మరి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత అంటున్నాడు. మరి దీనికోసం మనం సైడ్ రాయొద్దు, అక్కడే రాద్దాం. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే 2ని ఇంటూ 2 చేస్తున్నాడు. 2 2s ఎంత 4, 4 - 1. నెక్స్ట్ 3 డబల్ చేస్తే ఎంత 6, సో -1, సో 5. నెక్స్ట్ 5ని డబల్ చేస్తున్నాడు. 5ని డబల్ చేస్తే ఎంత 10, సో 10లో నుంచి 1 తీసేస్తున్నాడు 9. నెక్స్ట్ 9 డబల్ చేస్తే ఎంత 18. మరి 18లోంచి ఏం చేస్తున్నాడు 1 తీసేస్తున్నాడు. నెక్స్ట్ 17 డబల్ చేస్తే ఎంత 17 × 2 అంటే 34. 34లోంచి 1 తీసేస్తున్నాడు. నెక్స్ట్ 33 డబల్ చేస్తే ఎంత జస్ట్ 66. మరి 66 నుంచి ఏం చేస్తున్నాడు -1 చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న లాజిక్ మనం కనుక్కుంటే సరిపోయిందండి. మరి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి అంటే ఆ నెంబర్ని ఇంటూ 2 చేయాలి, -1 చేయాలి. ఇది ఇక్కడ ఉన్న లాజిక్. సో ఆ లాజిక్ని మనం ఇక్కడ ఫాలో అయిపోదాం. మరి సేమ్ లాజిక్ని ఫాలో అయిపోయి ఆన్సర్ ఎంతో చెప్దాం. చూడండి 65. మరి 65 × 2. మరి 65 × 2, 65 డబల్ చేస్తే ఎంత 130. ఆ 130లోంచి ఏం చేయాలంట -1. మరి 130 - 1 అంటే ఎంత అని చెప్పొచ్చు అంటే జస్ట్ 129గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 129 అండి. మరి ఎక్కడుంది సార్ 129 అంటే మరి ఎక్కడుందండి 129? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకుంది. అంతేగాని ఇక్కడ ఏం లాజిక్ లేదు. ఇంటూ 2 చేసి -1 చేస్తున్నాడు అంతే. ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 38. మరి ఇది కూడా ఏంటి అంటే అప్లికేషన్ బిట్టే. చూడండి ఏమంటున్నాడు ఏంటంట, ఎల్సిఎం ఆఫ్ ఏ గివెన్ నెంబర్స్ x and y. ఓకే. y ఈజ్ మల్టిపుల్ ఆఫ్ x దెన్ గివెన్ బై. మరి చూడండి ఎల్సిఎం కావాలంట. ఎవరికి ఎల్సిఎం కావాలి చూడండి ఎల్సిఎం. మరి ఎల్సిఎం ఎవరికి x, y. మరి x, yకి ఏం కావాలంట ఎల్సిఎం కావాలి. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు ఇంకో పాయింట్ చూడండి y మల్టిపుల్ ఆఫ్ x. మరి y ఏమవుతుందంట xకి మల్టిపుల్. ఫర్ సపోజ్ 2 మల్టిపుల్. సో ఇక్కడ 2. మరి 2 మల్టిపుల్స్ అంటే ఏంటిది 2 కానీ 4 కానీ నెక్స్ట్ 6 కానీ నెక్స్ట్ 8 కానీ నెక్స్ట్ 10 కానీ. లేదా ఫర్ సపోజ్ 5 మల్టిపుల్ 5 కానీ నెక్స్ట్ 5 మల్టిపుల్స్ కావాలి అంటే 5 కానీ నెక్స్ట్ 10 కానీ నెక్స్ట్ 15 కానీ నెక్స్ట్ 20 కానీ ఇలా సో ఆన్ వస్తూ ఉంటాయి. మరి వీటిలో ఎక్స్ ఏదో వై ఏదో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు వై మల్టిపుల్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ దీన్ని ఏమనుకుంటున్నాను అంటే ఇది ఎక్స్. మరి వీటిలో ఏదో ఒకటి ఏమవుతుంది అంటే వై అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకని వై ఎక్స్ మల్టిపుల్ అవునా కాదా. ఒకవేళ 4 అనుకోండి మరి దేని మల్టిపుల్ 2 మల్టిపుల్ అవునా కాదా అంటే ఎక్స్ మల్టిపుల్. ఒకవేళ 8 అయింది అనుకోండి వై మరి దేని మల్టిపుల్ ఎక్స్కి మల్టిపులే కదా వై. అది కూడా అక్కడే చెప్తున్నాడు. ఫర్ సపోజ్ మరి దీంట్లో మనం ఒకసారి చూసినట్లయితే దీన్ని ఏమని చెప్పొచ్చు ఎక్స్. మరి ఇది ఎక్స్ అయితే వీటిలో ఉన్న ఏదో ఒక నెంబర్ ఏమవుతుంది వై అవుతుంది. మరి ఈ వైకి ఈ ఎక్స్కి ఇవన్నీ ఏమవుతాయి
వై మల్టిపుల్ అవుతుంది, అవునా కదా? వై అనేది ఎక్స్ యొక్క మల్టిపుల్. సో 5 అయినా 10 అయినా 15 అయినా 20 అయినా సో అని ఏదైనా కానీ. ఇప్పుడు వాడి ఎల్సిఎం అడుగుతున్నాడు. చూడండి, ఒకవేళ వైని 2 అనుకున్నాను అనుకోండి, ఎల్సిఎం ఎంత? ఇది 2నే ఇది 2నే, సో ఎల్సిఎం 2నే. ఒకవేళ ఫర్ సపోజ్ వైని 4 అనుకున్నాను అనుకోండి, 2కి 4కి ఎల్సిఎం ఎంత? 4ఏ. మరి ఒకవేళ వైని నేను 6 అనుకున్నాను, మరి వైని 6 అనుకుంటే ఎల్సిఎం ఎంత? 6ఏ. ఎందుకని? 2కి 6కి ఎల్సిఎం 6ఏ. ఒకవేళ వైని నేను 8 అనుకున్నాను అనుకోండి, వైని 8 అనుకున్నాను అనుకోండి, 2కి 8కి ఎల్సిఎం ఎంత? 8ఏ. మరి ఇక్కడ కూడా ఒకవేళ వైని నేను 10 అనుకున్నాను అనుకోండి, మరి వైని 10 అనుకుంటే 2కి 10కి ఎల్సిఎం ఎంత? 10ఏ. అంటే మరి ఎక్స్కి వైకి మనం పాసిబుల్ చేసినప్పుడు ఎల్సిఎం ఎప్పుడు ఏమొస్తా ఉంది? వై వస్తా ఉంది. ఫర్ సపోజ్ దీన్ని మీరు తీసుకుని ఏమొస్తుంది? వైఏ వస్తుంది. చూడండి, ఎక్స్ ఏమో 5, మరి వై ఏమో 10. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? మరి 5కి 10కి ఎల్సిఎం ఎంత? వై కాబట్టి సో ఆన్సర్ కూడా ఏమవుతుంది? వై అవుతుంది. సో ఎల్సిఎం కూడా ఏమవుతుంది సార్ అంటే వై అవుతుంది. మరి వై ఎక్కడ ఉందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సీన్ ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, ఇది అప్లికేషన్ బిట్. సో ఇలా ఎగ్జాంపుల్ కూడా తీసుకొని మీరు టైం అనేది ఎప్పుడు వేస్ట్ చేయరు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 39. చూడండి, క్వశ్చన్ నెంబర్ 39 ఏమంటున్నాడు? ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఇంటీజర్స్ బిట్వీన్ 2 to 100 డివిజిబుల్ బై 3. మరి ఏమంటున్నాడు? 2 నుండి 100 మిడిల్లో 3 డివిజిబుల్ అయి ఉండాలి, ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. వాటి యొక్క టోటల్ ఎంత అనేది క్వశ్చన్. ఫర్ సపోజ్ అవేంటో రాద్దాం. మరి 2కి 100కి మధ్యలో 3 డివిజిబుల్, 3, నెక్స్ట్ 6, నెక్స్ట్ 9, నెక్స్ట్ 12, నెక్స్ట్ 15, నెక్స్ట్ 18, ఇలా ఎంతవరకు 99 వరకు వస్తాయి. మరి అవన్నీ తీసుకోమని చెప్పట్లో మనకి ఓన్లీ ఆడ్ నెంబర్సే కావాలి. మరి 3 తర్వాత 6, ఈ 6 వద్దంట. ఏమంటున్నాడు? చూడండి, ఏమంటున్నాడు? ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఇంటీజర్స్. మరి ఆల్ ఏమవ్వాలి? ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. మరి 6 అనేది ఆడ్ నెంబరా? కాదు, ఆడ్ నెంబర్స్ అవ్వాలి, ప్లస్ 3కి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అయి ఉండాలి. సో అందుకే నేను ఇది తీసుకోను. నెక్స్ట్ 9 తీసుకుంటా, తర్వాత 12 తీసుకుంటానా? తీసుకోను, ఎందుకని? ఆడ్ కాదు అది. నెక్స్ట్ తర్వాత 18 తీసుకుంటానా? 18 కూడా తీసుకోను. మరి ఇలా తీసుకోకుండా 99 వరకు వెళ్తే టోటల్ నెంబర్స్ ఎన్నో కొన్ని వస్తాయి కదా, ఆ టోటల్ నెంబర్స్ మొత్తం ఎన్ని అని అడుగుతున్నాడు. మరి చూడండి, ఇక్కడ రాస్తున్నా అవి నాకు కావాల్సిన నెంబర్స్ 3, 9, నెక్స్ట్ 15, నెక్స్ట్ 21, నెక్స్ట్ 27, సో అని ఎంతవరకు? 99 వరకు ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి? 3తో డివిజిబుల్ అవుతాయి, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అవుతాయి. మరి 3తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబర్స్ ఇవి. వీటి యొక్క టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. మరి టోటల్ కనుక్కోవాలంటే మనం ఆల్రెడీ ఫార్ములాగా చెప్పాం కదా, టోటల్ ఈజ్ ఈక్వల్ n/2 ఫస్ట్ ప్లస్ లాస్ట్ అని చెప్పుకోవచ్చు, లేదా a ప్లస్ l అని చెప్పుకోవచ్చు. మరి a ప్లస్ l, మరి a అంటే ఏం లేదండి, ఫస్ట్ నెంబర్ని a అంటాం, లాస్ట్ నెంబర్ని l అంటాం. మరి ఇక్కడ n కనుక్కోవాలి కదా. అసలు n అంటే ఎందుకు చూడండి, n అంటే ఏంటి అంటే 3, 9, 15 అని చెప్పేసి 99 వరకు నెంబర్స్ ఉంటాయి కదా, మరి ఇవి మొత్తం ఎన్ని ఉంటాయో దాన్నే n అంటాం. మరి n కనుక్కోవడానికి కూడా మన దగ్గర ఫార్ములా ఉంది. మరి n కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే చూడండి, బిగ్ నెంబర్ కదా, బిగ్ నెంబర్ అంటే చూడండి, ఇక్కడ l a అనుకున్నాం కదా, l మైనస్ a/6 + 1 ఇది ఫార్ములా. మరి l అంటే ఏంటి? బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ బై 6 ఎందుకు తీసుకున్నాను అంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 6. డిఫరెన్స్ ఎంత? 6. డిఫరెన్స్ ఎంత? 6. డిఫరెన్స్ ఎంత? 6. అందుకే 6తో డివిజన్ చేసి +1 చేయాలి. సో ఇప్పుడు n కనుక్కుంటున్నాను. మరి లాస్ట్ నెంబర్ 99, ఫస్ట్ నెంబర్ 3. 99 మైనస్ 3/6 + 1. మరి 99లో నుంచి 3 పోతే 96. 96/6 + 1. చూడండి ఏ టేబుల్లో పోతుందో, 6 ones 6. నెక్స్ట్ ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది. సో 6 6 39. మరి 16 + 1. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 17. సో n వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. మరి n వాల్యూ నాకు ఎంత వచ్చింది? 17 వచ్చింది. మరి దీన్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆన్సర్ nf ఈజ్ ఈక్వల్ 17/2
ఫస్ట్ నెంబర్, మరి ఫస్ట్ నెంబర్ ఎంత 3, మరి లాస్ట్ నెంబర్ ఎంత 99. సో 3 + 99. మరి ఇక్కడ చూడండి 3 + 99 అంటే ఇక్కడ రాసిన 17/2. మరి 3 + 99 అంటే 102. సో ఇప్పుడు 2 టేబుల్తో కట్ చేయొచ్చు కదా. మరి 2 టేబుల్తో కట్ చేద్దాం. చూడండి 2 1s 2 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది 51 టైమ్స్ పోతుంది. మరి 17 × 51 చేస్తే ఆన్సర్ 85 పోతుంది. మరి 17 × 1 17. సో 7 రాసేసి 1 పక్కన పెట్టండి. నెక్స్ట్ 17 × 5 85. మరి 85 అని ఇక్కడ ఒక 1 పక్కన పెట్టాను కదా. 85కి 1 కలిపితే 86. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 867. మరి ఎక్కడుంది సార్ 867 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 39. చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ రూట్స్ ఆఫ్ px² + qx + 2 = 0, ఓకే, ఆర్ ది రెసిప్రొకేటర్ ఆఫ్ ఈచ్ అదర్ దాన్. చూడండి ఇది కూడా జస్ట్ కళ్ళతో చూసి చెప్పొచ్చండి. మరి ఇక్కడ చూడండి ఏముంది అంటే +2 అనేది ఉంది. మరి ఇక్కడ +2 ఉంది కాబట్టి px² + qx + 2 ఫార్మేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దాని రూట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే +2 ఉంది కాబట్టి +2కే ఈక్వల్ అవుతుంది. సో మనం ఆన్సర్ ఎంత తీసుకోవాలి సార్ అంటే p = 2గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అందుకే ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. దీని గురించి ఎలా వస్తుంది ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం అనేది జరిగింది ప్రీవియస్గా. ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 41. మరి 41 చూడండి ఏమంటున్నాడు. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ క్యాండిడేట్ నీడ్ 40% మార్క్స్. ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ఓకే. ఏ స్టూడెంట్ ఏ క్యాండిడేట్ జస్ట్ పాస్డ్ గెట్ 10 answers correct by attempting 15 questions. Okay, the total questions, how many questions are there in the examination? మరి ఎగ్జామ్ ఎప్పుడైనా సరే ఎన్ని మార్కులు జరుగుతుంది 100 మార్కులు జరుగుతుంది. సో 100%. మరి పాస్ అవ్వాలి అంటే ఎంత రావాలంట జస్ట్ 40% వస్తే ఆ పర్సన్ ఏమవుతాడండి పాస్ అవుతాడు. మరి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి సేమ్ మార్క్స్ ఉన్నాయంట. అంటే ఒకటే మార్కులు ఉన్నాయి. ఒక క్వశ్చన్కి ఎక్కువ మార్కులు ఒక క్వశ్చన్కి తక్కువ మార్కులు అలాంటివి ఏం లేవు. ఏ క్వశ్చన్కి అయినా సరే ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి. ఒకవేళ 1 మార్క్స్ అయితే అన్నిటికీ 1 2 అయితే అన్ని 2 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక పర్సన్ ఏం చేశాడు నెగిటివ్ ఏమీ లేదు. ఓకే, నెగిటివ్ ఉంటే క్వశ్చన్ మారిపోయింది. ఇక్కడ నెగిటివ్ ఏం లేదు. సో ఇతను ఏం చేశాడు మొత్తం 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. మరి 15లో ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్ అంట జస్ట్ 10 ఆన్సర్సే కరెక్ట్. మరి 10 ఆన్సర్సే కరెక్ట్ చేశాడు. అతను ఏమనుకున్నాడు అంటే నేను ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా అనుకున్నాడు. అప్పుడు అతను ఏమయ్యాడంట కరెక్ట్గా పాస్ అయ్యాడంట. మరి కరెక్ట్గా పాస్ అయితే ఆ ఎగ్జామ్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. మరి చూడండి మరి 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. నువ్వు ఎన్ని క్వశ్చన్లు ఉంటే అన్ని క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. మరి 15 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయినవి 10 క్వశ్చన్స్ రైట్ అయినవి. మరి 10 క్వశ్చన్స్కి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి కరెక్ట్గా పాస్ అయ్యావు. మరి కరెక్ట్గా పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి 40%. సో అందుకే ఇక్కడ రాస్తున్నాను ఏమని 40%. మరి 40% రావాలి అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. మరి ఎగ్జామ్ మొత్తం ఎన్ని మార్కులు జరుగుతుంది 100 మార్క్స్కి లేదా 100%కి జరుగుతుంది. కాబట్టి 40%కి వచ్చేసి 10 క్వశ్చన్స్ అయితే మరి 100%కి వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది నేను అడుగుతున్న క్వశ్చన్. మరి చూడండి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. మరి 4 1s 400లో ఎన్ని టైమ్స్ 25. సో మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి అంటే 25 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఆ 25 క్వశ్చన్స్లో అతను 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. బట్ 10 క్వశ్చన్లు మాత్రమే కరెక్ట్ అయినాయి. 10 క్వశ్చన్లకి అందుకే అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయంట 40% మార్క్స్ వచ్చాయి. మరి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అంటే ఆ ఎగ్జామ్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 42. మరి చూడండి ఏమంటున్నాడు 42 అంటున్నాడు. సాల్వ్ ది 2.81 ఓకే ప్లస్ 0.02 ప్లస్ 0.01. మరి దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు. అంటే ప్లస్ చేయడం ఏదో చేసేద్దాం. మరి చూడండి 2.81 ఓకే
నెక్స్ట్ 0.002 ఓకే, నెక్స్ట్ 0.01. మరి ఇప్పుడు దీని మొత్తాన్ని మనం యాడ్ చేద్దాం చూడండి. మరి ఇక్కడ పాయింట్స్లో ఉన్నప్పుడు మనం ఒక విషయం చెప్పుకున్నాం ఏమని, నార్మల్గా ఒక నెంబర్ ఉందండి, 2 అనే ఒక నెంబర్ ఉంది. మరి 2 నెంబర్కి మనం రైట్ సైడ్ జీరోలు పెడితే ఏమవుతుంది, దాని వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. మరి ఒకవేళ దానికి లెఫ్ట్ సైడ్ జీరోస్ పెడితే దాని వాల్యూ ఎలా ఉంటుంది, చేంజ్ కాకుండా అంతే ఉంటుంది. మరి పాయింట్స్లో ఉన్నప్పుడు మనం ఒక విషయం చెప్పుకున్నాం చూడండి. ఫర్ సపోజ్ పాయింట్స్లో 0.2, మరి దీని పక్కన జీరోస్ పెట్టాం, 0.2నే 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 0.2 అంటే చూడండి పాయింట్స్కి రైట్ సైడ్ మనం ఎన్ని జీరోస్ పెట్టుకున్న దాని వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. బట్ ఒకవేళ లెఫ్ట్ సైడ్ పెట్టామనుకోండి చూడండి 0.02, మరి దీని వాల్యూ ఏమైపోతుంది, మారిపోతుంది. ఒకవేళ 0.2 అన్నాం అనుకోండి, మళ్ళీ దీని వాల్యూ ఏమైపోతుంది, మారిపోతూ ఉంటుంది. అంటే మనం లెఫ్ట్ సైడ్లో జీరోలు పెట్టుకోకూడదు కానీ రైట్ సైడ్లో జీరోస్ అనేవి పెట్టుకోవచ్చు. సో అందుకే దీని పక్కన ఒక 0 పెట్టుకుంటాం, వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. మరి దీని పక్కన ఒక 0 పెట్టుకుంటాం, ఎందుకని రైట్ సైడ్లో మనం జీరోస్ పెట్టుకున్నా ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, ఎప్పుడు ఆన్సర్ పాయింట్స్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు వీటిని కలుపుతాను చూడండి. మరి 0 + 2 + 0 అంటే 2నే, నెక్స్ట్ 1 + 0 + 1 అంటే 2, నెక్స్ట్ 0 + 0 + 8 అంటే 8, పాయింట్కి పాయింట్. 2 + 0 0 అంటే 2.822. మరి 2.822 అనేది ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది, కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 43, ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనే మనం చెప్పుకోవాలి. చూడండి ఏమన్నాడు, ఇఫ్ x + 1 = 2 దెన్ ఫైండ్ ది x² + 1 = హౌ మచ్. మరి ఇక్కడ వాడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఏమని, x + 1 = ఎంత అంట, 2 అంట. సో x + 1 = 2 కాబట్టి నేను x వాల్యూ కనుక్కుంటా. సో x = ఏమవుతుంది, +1 +1 అంటే ఎంత ఏమవుతుంది, -2 - 1 అంటే ఎంత, 1. సో x వాల్యూ ఎంత, 1 అయిపోయింది. మరి వాడు అడుగుతుంది ఏంటి, x² + 1 = హౌ మచ్. మరి వాడు నన్ను అడుగుతుంది x² + 1 = హౌ మచ్. మరి x² వాల్యూ మనకు తెలుసా అంటే x వాల్యూ తెలుసు కదా, 1². మరి 1² + 1 = ఎంత అనేది క్వశ్చన్. 1² అంటే 1 + 1, 1 + 1 = ఎంత అండి, 2. మరి వాడు అడిగింది x² + 1 = హౌ మచ్ అంటే 2కి ఈక్వల్ అవుతుంది. మరి ఎక్కడుంది సార్ ఆ 2 అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ డిలో ఉంది, కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 44 చూడండి ఏమంటున్నాడు, 44 గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంట చూడండి, ద కాస్ట్ ఆఫ్ 2 tables and 3 chairs 3,500. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ది 3 tables and 2 chairs 4,000. ఓకే, దెన్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది చైర్ అండ్ టేబుల్. అంటే వాడికి ఏం కావాలంట, ఒక చైరు ఒక టేబుల్ యొక్క కాస్ట్ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఇక్కడ రాద్దాం, ఎన్ని టేబుల్స్ అంట, 2 tables. ఓకే, ప్లస్ 3 chairs. 3 chairsకి ఎంత అమౌంట్ అయిందంట, 3,500 రూపీస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మరి ఈసారి 3 tables ప్లస్ 2 chairs, మరి వీటికి ఎంత ఖర్చు అయిందని చెప్తున్నాడు అంటే ఎంత అమౌంట్ ఖర్చు అయిందంట, 4,000 రూపీస్. మరి వీటిని మొత్తాన్ని టోటల్ చేస్తున్నా చూడండి. మరి ఇక్కడ 2 chairs, ఇక్కడ 2 tables 3 tables, మొత్తం ఎన్ని టేబుల్స్, 5 tables. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 chairs and 2 chairs, మొత్తం ఎన్ని చైర్స్, 5 chairs. మరి వీటికైనా టోటల్ అమౌంట్ ఇక్కడ ఒక 4,000, ఇక్కడ ఒక 3,500, మొత్తం 7,500 రూపీస్. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది, ఒక టేబుల్కి ఒక చైర్కి అయ్యే కాస్ట్ కావాలి. సో ఇక్కడ నేను దేన్ని బయటికి తీసుకొస్తున్నాను అంటే 5ని బయటికి తీసుకొస్తున్నాను. 5ని బయటికి తీసుకొస్తే చూడండి, 1 table ప్లస్ 1 చైర్ = 7,500. మరి ఇప్పుడు 5 టేబుల్తో కట్ చేద్దాం. మరి 5 టేబుల్తో చూడండి, 5 ones 5 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 15 టైమ్స్ పోతుంది. దాని పక్కన ఒక 2 zeros, అంటే ఒక టేబుల్ ప్లస్ చైర్. మరి ఇక్కడ నేను రాస్తున్నాను టేబుల్ ప్లస్ చైర్ =
ఎంతకి ఈక్వల్ అవుతే 1500 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక చైరు ఒక టేబుల్ యొక్క కాస్ట్ ఎంత అంట 1500 రూపీస్. ఆ రెండింటిని కలిపి కొనాలి అంటే మనకి 1500 రూపీస్ ఖర్చు అవుతుంది. మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేద్దాం. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 45 చూడండి ఏమంటున్నాడు. ఏ బిజినెస్ మ్యాన్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆన్ 10% ఆన్ ఇట్ మార్కెట్ ప్రైస్. హౌ మచ్ అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ మస్ట్ హీ మేక్ హిస్ గుడ్స్ టు మేక్ ది ప్రాఫిట్ ఆఫ్ 8%. మరి ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇక్కడ రాద్దాం. మరి ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ఎప్పుడు ఎంత ఉంటుంది 100% ఉంటుంది. మరి 100% ఉంటే అతను ఏం చేస్తున్నాడు అంటే 8% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి 8% డిస్కౌంట్స్ ఇచ్చి 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఎంతకు అమ్ముతున్నాడు 90%కి అమ్ముతున్నాడు. మరి 100% ఉన్న ఐటమ్ని 90%కి అమ్ముతున్నాడు. మనమేమనుకుంటాము 100% ఉన్న ఐటమ్ 90%కి అమ్ముతున్నాడు, సో తనకి 10% లాస్ కావచ్చని మనం అనుకుంటాం. బట్ అతనేమంటున్నాడు అంటే 100% ఉన్న ఐటమ్ని 90%కి నీకు అమ్మినా నాకేమైంది ప్రాఫిటే వచ్చింది అంటున్నాడు. ఆ ప్రాఫిటే ఎంత 8% అంటున్నాడు. ఒకవేళ నేను ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్ముంటే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. మరి చూద్దాం. మరి నాకు 10% డిస్కౌంట్ అంటే 90%కే ఇవ్వడం వల్ల అతనికి ఎంత వస్తుంది ప్రాఫిట్ 8%. అంటే ఎంతకు అమ్ముతున్నాడు 108%కి అమ్ముతున్నాడు. అంటే చూడండి వాడికి పడింది 90%, మరి వాడు అమ్ముతుంది 108. మరి ఒకవేళ వాడు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకుండా 100%కి అమ్మాడు అనుకోండి, మరి ఎంత పడుతుంది అనేది క్వశ్చన్. మరి కట్ చేద్దాం చూడండి. 0కి 0 క్యాన్సిల్ అండి. నెక్స్ట్ తర్వాత 9 టేబుల్లో కట్ చేద్దాం చూడండి. 9 1s 9, 9 2s 18, మరి 0 × 12 పక్కన ఒక 0 అంటే ఎంత 120. సో దానిపైన అతను ఎంత ఎక్కువ ప్రైజ్ని ముద్రించాడు అంటే 100 ఉండాల్సింది ఎంత అయింది 120% అయింది. కాబట్టి 20% ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది అతను క్యారీ చేస్తున్నాడు. ఓకేనా. మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్స్ట్రా ఉంది 20% ఎక్స్ట్రా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 46. సెలెక్ట్ ది ఆడ్ వన్ వర్డ్ అంట. చూద్దాం వీటిలో ఏది ఆడ్ వన్గా ఉందో కనుక్కోండి అన్నాడు. భిన్నమైంది కనుక్కోండి అంటున్నాడు. ఒకటి బోట్, ఒకటి బస్, ఇంకోటి ట్రైన్, ఇంకోటి ఏంటి వీల్. మరి వీటన్నిటిలో డిఫరెంట్గా ఉన్నది చూడండి. వీటన్నిటిలో డిఫరెంట్గా ఉన్నది అంటే బోట్ కాదు, బస్ కాదు, ట్రైన్ కాదు, మరి ఏమని చెప్పొచ్చు అండి వీల్ అని చెప్పొచ్చు. ఎందుకని ఇవన్నీ వెహికల్స్. బోట్ అంటే ఒక వెహికల్, నెక్స్ట్ బస్ అంటే ఒక వెహికలే, ట్రైన్ అంటే ఒక వెహికలే. మరి వీల్ అంటే ఏంటి అంటే చూడండి ఇది ఒక పార్ట్. వెహికల్లో ఒక పార్ట్, ట్రైన్లో ఒక పార్ట్ని వీల్ అనొచ్చు, మరి బస్లో ఒక పార్ట్ని వీల్ అనొచ్చు. ఓకేనా. బోట్లో ఒక పార్ట్ ఉంటే దాన్ని మనం కూడా వీల్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఉంటే. అంటే ఏంటిది ఇది ఒక పార్ట్ మాత్రమే. సో అందుకే వీటన్నిటిలో డిఫరెంట్గా ఉండదు ఏంటి అంటే వీల్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 47. ఇది కూడా చూస్ ది ఆడ్ వన్. మరి వీటిలో ఆడ్ వన్ ఏంటి అన్నాడు. బ్లాక్ స్మిత్, నెక్స్ట్ కార్పెంటర్, నెక్స్ట్ టైలర్, నెక్స్ట్ బార్బర్. మరి వీళ్ళల్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి చూడండి బ్లాక్ స్మిత్ అంటే ఏంటి అంటే ఐరన్ వర్క్ చేస్తారు కదా. మరి ఐరన్తో ఏదైనా వస్తువులు తయారు చేసేవాడిని మనం బ్లాక్ స్మిత్ అంటాం. నెక్స్ట్ కార్పెంటర్. మరి కార్పెంటర్ అంటే ఏంటిది మనకి తలుపులు, చెక్కలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా వుడ్తో, అతన్ని కార్పెంటర్ అంటాం. నెక్స్ట్ టైలర్ అంటే ఏంటి అంటే క్లోత్స్ ఉంటాయి కదా, ఆ క్లోత్స్ని తయారు చేసే వాళ్ళని టైలర్ అంటాం. నెక్స్ట్ బార్బర్. మరి బార్బర్ అంటే ఏంటి అంటే మనకి షేవింగ్ కానీ లేకపోతే హెయిర్ కటింగ్ కానీ చేసే వాళ్ళని మనం బార్బర్ అంటాం. మరి వీళ్ళందరిలో డిఫరెంట్గా ఎవరున్నారు అంటే బార్బర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకు సార్ మీరు బార్బరే అని చెప్తే చూడండి మరి బ్లాక్ స్మిత్ అనే పర్సన్ ఏదన్నా ఇనుప వస్తువులు ఉంటాయి కదా, ఏదన్నా వస్తువులని తయారు చేస్తాడు. మరి ఇతను కూడా దేని మీద చేస్తాడు, కార్పెంటర్ అన్నా కానీ ఐటమ్స్ ఏదన్నా వస్తువులను తయారు చేస్తాడు. మరి టైలర్ అన్నా కానీ ఇతను కూడా వస్తువుల మీద పనిచేస్తాడు, ఏదన్నా వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు, బట్టలు కానీ వాటిని కానీ. మరి ఇక్కడ బార్బర్ అనేసరికి ఇతను ఏంటి అంటే వస్తువులను కాదు
మనుషుల మీద, ఓకేనా. ఇవన్నీ ప్రాణం లేనివిగా మాట్లాడుకోవచ్చు. మరి ఇతను ఎవరి మీద వర్క్ చేస్తాడు అంటే ప్రాణం ఉన్న పర్సన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. సో అందుకే ఆన్సర్ మనం ఏం తీసుకోవచ్చు, బార్బర్ని ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి ఏమంటున్నాడు. అరేంజ్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఓకే, అండ్ టిక్ ది వన్ ఆఫ్ ది కమ్స్ ఇన్ సెకండ్ లాస్ట్, ఓకే, క్లియర్. చూడండి ఇవన్నీ వర్డ్స్ ఇచ్చాడండి. ఈ వర్డ్స్ని ఏమంటున్నాడు, ఆల్ఫాబెట్ ఆర్డర్. మరి ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే ఏంటి, ఏ టు జెడ్. మరి ఏ నుంచి జెడ్ వరకు ఉండే వాటిని మనం ఏమని చెప్తాము, ఆల్ఫాబెట్ అని చెప్తాం కదా. ఆల్ఫాబెట్ ఆర్డర్లో తీసుకోమంటున్నాడు. ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే ఏతో స్టార్ట్ అవుతాయి కొన్ని వర్డ్స్, కొంచెం ముందుకెళ్ళాక బీతో, కొంచెం ముందుకెళ్ళాక సితో, కొంచెం ముందుకెళ్ళాక డీతో, అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. మరి ఆ వరుసలో రాసేసి సెకండ్ నుంచి లాస్ట్ ఏది అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మరి వాటికి నెంబర్స్ ఇచ్చేస్తాను. చూడండి మరి ఇవన్నీ సితో స్టార్ట్ అయింది, మరి ఇది మాత్రం బీతో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మనం డిక్షనరీలో సెర్చ్ చేయాలంటే ఏం దొరుకుతుంది అంటే ఇది దొరుకుతుంది. నెక్స్ట్ సెకండ్ అన్నీ సితోనే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ తర్వాత చూడండి సిఓ ఉంది, సిఎల్ ఉంది, నెక్స్ట్ సిహెచ్ ఉంది, అన్ని సితోనే స్టార్ట్ అవుతాయి. తర్వాత సిఏ వస్తుంది, సిబి వస్తుంది, సిడి వస్తుంది, నెక్స్ట్ సిఈ వస్తుంది, సిఎఫ్ వస్తుంది, నెక్స్ట్ సిహెచ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేది ఏంటిది, ఇది. సో అందుకే దీనిది సెకండ్ ప్లేస్ డిక్షనరీలో మనం ఒకవేళ సెర్చ్ చేసి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. మరి ఓ వస్తుందా ఫస్ట్, ఎల్ వస్తుందా, ఎల్ఏ వస్తుంది. అంటే డిక్షనరీలో థర్డ్ ప్లేస్ ఎవరిది అంటే వీడిది. నెక్స్ట్ ఈ రెండు చూద్దాం. సిఓ కామన్, ఎన్ కామన్, నెక్స్ట్ టీ ఉంది, ఎస్ ఉంది. మరి ఫస్ట్ టీ వస్తుందా ఎస్ వస్తుందా, ఫస్ట్ ఎస్ వస్తుంది. సో ఎస్ వస్తుంది కాబట్టి వీడిది ఫోర్త్ ప్లేస్. మరి వీడిది ఎన్నో ప్లేసు అంటే 5 ప్లేస్. అంటే డిక్షనరీలో మనం ఒకవేళ సెర్చ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఇది కనపడుతుంది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది. కావాలంటే మీరు డిక్షనరీలో వెతుక్కుంటూ వెళ్ళండి. మీకు ఫస్ట్ కన్ఫామ్గా ఈ వర్డే కనపడుతుంది. మరి వాడు ఏమంటున్నాడు, లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్. మరి లాస్ట్లో కనపడేది ఇది, దానికంటే సెకండ్ వర్డ్ అంటే దాని ముందు వర్డ్, దాని ముందు వర్డ్ అంటే సో దీన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలండి, ఓకేనా. మరి అది ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా తీసుకోవాలి, ఓకేనా. దీని గురించి మనం ఎస్ఎస్సి జీడీలో కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఈ క్వశ్చన్ లేకుండా ఒక్క పేపర్ కూడా రాలేదు పోయినసారి, అవునా కదా. సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 49. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 49 ఏమంటున్నాడు. ఇన్ క్రిటన్ కోడ్ లాంగ్వేజ్ AWAK is written as SV, ZV, ZJD, okay. Then in the same manner FRIEND will be written as. చూడండి ఏమంటున్నాడు, వాడు ఒక కోడులో రాశాడంట. మరి సేమ్ అదే విధంగా ఈ ఫ్రెండ్ను కూడా మనం అదే కోడ్లో రాస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనేది వాడు క్వశ్చన్. ఇక్కడ రాద్దామండి. మరి వాడు రాసింది ఏ, నెక్స్ట్ డబ్ల్యూ, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ కే అండ్ ఈ. మరి దాన్ని ఏమని రాశాడో ఇక్కడ ఒకసారి మనం రాద్దాం. మరి ఏమని రాశాడంట దాన్ని, జెడ్ వి, నెక్స్ట్ జెడ్, నెక్స్ట్ జే అండ్ డి. నెక్స్ట్ ఇప్పుడు వాడికి ఏం కావాలి అంటున్నాడంటే ఫ్రెండ్ కంట FRIEND. మరి ఫ్రెండ్ను కూడా మనం రాస్తాం కదా, అదే ఎలా రాస్తామనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి చూద్దాం. చూడండి ఏకి ముందు లెటర్ ఏంటిది, జెడ్, అవునా కదా. ఏకి ముందు లెటర్ ఏంటిది, జెడ్. మరి ఇక్కడ చూద్దాం డబ్ల్యూకి ముందు లెటర్ ఏంటిది, వి. మరి ఏకి ముందు లెటర్ ఏంటిది, జెడ్. నెక్స్ట్ కేకి ముందు లెటర్ ఏంటిది, జే. నెక్స్ట్ ఈకి ముందు లెటర్ ఏంటిది, డి. అంటే దానికన్నా ముందు వచ్చే లెటర్స్ రాస్తున్నాడు. మరి సేమ్ టు సేమ్ మనం కూడా ఎఫ్కి ముందు ఏమొస్తుంది, ఈ వస్తుంది. సో ఈ అయితే ఇక్కడ లేదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆర్కి ముందు ఏమొస్తుంది, ఆర్కి ముందు క్యూఏ కదా, క్యూ తర్వాత ఆర్. సో ఆర్కి ముందు ఏమొస్తుంది, క్యూ. నెక్స్ట్ ఐ, మరి ఐకి ముందు ఏమొస్తుంది, హెచ్. సో అందుకే హెచ్. నెక్స్ట్ హెచ్ తర్వాత చూడండి ఈకి ముందు ఏమొస్తుంది, డి వస్తుంది. సో డి. నెక్స్ట్ ఎన్కి ముందు ఏమొస్తుంది, ఎమ్. సో అందుకే ఎమ్.
మరి ఇక్కడ ఎం లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ డికి ముందు, మరి డికి ముందు ఏమొస్తుంది? సి వస్తుంది. సో మనకి ఈక్యూ హెచ్డిఎంసి. మరి ఈక్యూ హెచ్డిఎంసి అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. లేదు సార్ ఇదంతా ఎందుకు అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. మరి డికి ముందు వచ్చే లెటర్, మరి డికి ముందే లెటర్ వస్తుంది, సి వస్తుంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వెంటనే ఆప్షన్ డిని కూడా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు మనం యూజ్ చేయొచ్చు సార్ అంటే లాజికల్గా మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుందండి. అంతేగాని ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ నుంచి చూస్తే కూడా ఒకసారి తొందరగా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఏబిడి డాష్ కే నెక్స్ట్ పి తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటి, మధ్యలో వచ్చేది ఏంటి అనేది క్వశ్చన్. మరి ఇక్కడ రాద్దాం. ఏ అంటే ఎంత అంటే 1, నెక్స్ట్ బి అంటే ఎంత అంటే 2. ఓకే, నెక్స్ట్ తర్వాత డి, మరి డి అంటే ఎంత అంటే 4. నెక్స్ట్ ఇక్కడ ఏ లెటర్ వచ్చిందో తెలియదు. నెక్స్ట్ కే, మరి కే అంటే ఎంత అంటే 11. నెక్స్ట్ పి, మరి పి అంటే ఎంత అంటే 16. మరి ఇక్కడ రాద్దాం. ఇక్కడ 2 అయింది అంటే ఒక 1 కలిపాడు, 2 సడన్గా 4 అయిందంటే ఒక 2 కలిపాడు. ఓకే, నెక్స్ట్ 11 16 అయ్యింది అంటే ఒక 5 కలిపాడు. సో దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది. +1 +2. నెక్స్ట్ కన్ఫామ్గా ఇక్కడ ఏం రావాలి? +3. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం వెళ్ళాలి? +4. అప్పుడు +5 అనేది కంటిన్యూషన్ అవుతుంది. సో అందుకే ఇక్కడ 4కి ఒక 3 కలుపుదాం. 4కి 3 కలిపితే ఎంత? 7. మరి 7కి 4 కలిపితే ఎంత? 11. ఓకే, సెట్ అయిపోయింది. సో ఇక్కడ 7, మరి 7నే మనం ఏమంటాం? జీ. 7ని మనం ఏమని పిలుస్తాము అంటే జీ అని పిలుస్తాము. సో ఎక్కడైతే జీ ఉందో దాన్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. మరి ఎక్కడుంది సార్ జీ అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.